హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే మహాభారతం గురించి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అడుగుతున్నాను కదా. నిన్న షార్ట్లో ఒక క్వశ్చన్ అడిగాను కదా. అదేమిటంటే, ద్రౌపదీదేవి వస్త్రాపహరణ సమయంలో ఇది అధర్మము అని ప్రశ్నించిన కౌరవుడు ఎవరు? దాని ఆన్సర్ ఏంటంటే వికర్ణుడు. చాలామంది షార్ట్ వాచ్ చేసే ఉంటారు కదా. ఎంతమంది ఆన్సర్ గెస్ట్ చేశారో అది రాంగో రైటో ఏదో ఒక ఆన్సర్ అనుకునే ఉంటారు కదా. అలా ఎవరెవరు ఆన్సర్ అనుకున్నారో వాళ్ళందరూ నా ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ అలాగే చేయట్లేదు కదా, లైక్ అన్నా చేయండి. జస్ట్ అది ఇలా చిన్న క్లిక్ ఇవ్వడమే కదా. ఇంకేంటి ఫ్రెండ్స్, ఇంకో క్వశ్చన్ ఏంటంటే, శ్రీకృష్ణుడి చెల్లి పేరు ఏమిటి? క్వశ్చన్ అర్థమైందా ఫ్రెండ్స్? శ్రీకృష్ణుడి చెల్లి పేరు ఏమిటి? దాని ఆన్సర్ నేను రేపటి షార్ట్లో మెన్షన్ చేస్తాను. ఇంకేంటి ఫ్రెండ్స్, నేనైతే ఇవాళ బ్రేక్ఫాస్ట్కి ఏమేమి చేశాను, లంచ్కి ఏం కర్రీ చేశాను అవన్నీ లాంగ్ వీడియోలో పోస్ట్ చేశాను. చూడండి ఎలా వండాలి ఏంటి అన్నది. బెండకాయ పులుసుని క్లియర్గా మెన్షన్ చేశాను లాంగ్ వీడియోలో. బెండకాయ పులుసు కూడా చూపించాలమ్మా తల్లి అనుకుంటారు కొందరు చూసిన వాళ్ళు. కంపల్సరీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా వండుతారు కదండి. మా అత్తయ్య గారు ఒకలా వండుతారు, మా అమ్మగారు ఒకలా వండుతారు. నేను ఇవాళ మా అత్తయ్య గారి స్టైల్లో వండాను, లాంగ్ వీడియోలో పోస్ట్ చేశాను చూడండి. ప్రస్తుతానికైతే ఇప్పుడు నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద అయితే ఎర్రగోధుమ నూక చేశాను. ఇంకోటి ఏం చేశాను అన్నది తెలియాలంటే లాంగ్ వీడియో వాచ్ చేయండి. ఇదైతే ఫాస్ట్గా చెప్పేస్తాను ఎలా వండాను అనేది. ఫస్ట్ అయితే ఆయిల్ కాగిపోయిన తర్వాత తాలింపు వేసుకోవాలి. తాలింపు ఏంటంటే ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ, కరివేపాకు, క్యారెట్ ముక్కలు వేసుకుని వేగిపోయిన తర్వాత వాటర్ పోసుకోవాలి. వాటర్ ఎలా అంటే ఒక గ్లాస్ నూక అయితే ఆ గ్లాస్తో గ్లాసున్నర వాటర్ పోసుకుని సాల్ట్ వేసుకుని వాటర్ మరుగుతుండగా నూక కూడా వేసేసుకుని ఒకసారి తిప్పేసుకుని సిమ్లో పెట్టుకుని మగ్గబెట్టేసుకోవడమే. ఇంకేంటి ఫ్రెండ్స్, ఇవాళ అయితే మా హస్బెండ్ సీతాఫలాలు తెచ్చారు. నాకైతే చాలా చాలా ఇష్టం సీతాఫలాలు. లంచ్ టైంలో తీసుకొచ్చారు. లంచ్ టైం అని కూడా చూడలేదు, తెచ్చిన వెంటనే 2 సీతాఫలాలు తినేసాను. నాలా ఎంతమంది ఇష్టపడతారు వీటిని? ఎవరెవరు ఉన్నారు ఇష్టపడేవాళ్ళు కామెంట్ చేయండి. నాకైతే ఇవి ఉంటే చాలు, లంచ్ కూడా అవసరం లేదు, ఇవే తినేస్తాను. నేను ఇవి తిన్నప్పుడల్లా అనుకుంటాను, దేవుడా ఇందులో గింజలు ఎందుకు పెట్టావు, ఇందులో సీడ్స్ లేకపోతే బాగుండు కదా, డైరెక్ట్గా తినేద్దుము అనుకుంటాను. నాలా ఎంతమంది అనుకున్నారు అలాగే ఇందులో సీడ్స్ లేకపోతే బాగుండు అని? నేను ఎప్పుడు తిన్నా అలాగే అనుకుంటాను, సీడ్స్ లేకపోతే బాగుండు అని. అంతే ఫ్రెండ్స్, బాయ్.